సాధారణంగా దంతవైద్యులు ప్రైవేట్ ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత ప్రతిరోజు ఎంతో కొంతమంది దంతవైద్యుల చికిత్సల కోసం దంతవైద్యుడి దగ్గరికి వస్తుంటారు. ఆ వచ్చే క్రమంలో కొంతమంది రోగులు ఆ దంతవైద్యుడు చేసే దంతవైద్య చికిత్సలు నచ్చి ఆ తర్వాత కాలంలో కూడా ఆ దంతవైద్యుడి దగ్గరికి చికిత్సల కొరకు తిరిగి వెళ్తుంటారు. మరియు వారి కుటుంబ సభ్యులను కూడా దంతవైద్య చికిత్సల కోసం అదే దంతవైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్తారు. ఈ విధంగానే చాలామంది రోగులు దంతవైద్యులు చేసే చికిత్సలు నచ్చినప్పుడు ఆ దంతవైద్యుడి దగ్గరికి మాత్రమే ఎప్పుడు క్రమం తప్పకుండా వెళ్తుంటారు. ఈ ప్రక్రియ సాధారణంగా అన్ని ప్రదేశాల్లో అన్ని దంతవైద్యుల విషయంలో జరుగుతూ ఉంటుంది. కానీ చాలామంది రోగులు తమ దంతవైద్య చికిత్సల కోసం ప్రతిసారి దంతవైద్యులను తరచుగా మారుస్తూ ఉంటారు. కారణాలు ఏమై ఉంటాయి? ఎందుకని దంతవైద్య చికిత్సల కోసం రోగులు తరచుగా దంతవైద్యుల్ని మారుస్తుంటారు? దంతవైద్యుల దగ్గర వెళ్ళినప్పుడు ఏమైనా సమస్యలు ఉంటాయా? ఉంటే ఎలాంటి సమస్యలు ఉంటాయి? చికిత్సల కోసం ప్రతిసారి దంతవైద్యులను తరచుగా మార్చేంత తీవ్రమైన సమస్యలు ఏముంటాయి? అసలు ఏ కారణాల వల్ల సమాజంలో రోగులు తమ దంతవైద్య చికిత్సల కోసము దంతవైద్యులను తరచుగా మారుస్తుంటారు? ఈ సమస్యలు దంతవైద్యుల వైపు నుంచి వస్తాయా లేదా రోగుల వైపు నుంచి వస్తాయా? ఈ విషయాల గురించి ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. దంతవైద్య చికిత్సల కోసం రోగులు చాలా ఎక్కువసార్లు దంతవైద్యులను మారుస్తూ ఉంటారు. కానీ సమాజంలో అందరూ దంతవైద్యులు ఒకే విధమైన చదువుతారు. కానీ దంతవైద్య వృత్తి ప్రతి ఒక్కరూ తమ దగ్గర వచ్చే రోగులకు చేసే చికిత్సలు వేరువేరుగా ఉంటాయి. ఈ చికిత్సలు కొంతమంది రోగులకు నచ్చవచ్చు లేదా కొంతమంది రోగులకు నచ్చకపోవచ్చు. రోగికి చికిత్సలు నచ్చినప్పుడు అతను వేరొక దంతవైద్యుడి దగ్గరికి తన వైద్య చికిత్సల కోసం వెళ్తాడు. రోగి దంతవైద్యులను తరచుగా మార్చడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది దంతవైద్య విభాగంలో పనిచేసే స్టాఫ్. రోగులు దంతవైద్య విభాగానికి వెళ్ళినప్పుడు రకరకాలుగా ఈ స్టాఫ్ ప్రవర్తిస్తుంటారు. ఇందులో మొదటి సమస్య దంతవైద్య విభాగంలో పనిచేసే వ్యక్తుల యొక్క ప్రవర్తన సరిగ్గా ఉండకపోవడం. వారు మాట్లాడే మాటలు రోగికి కోపం తెప్పించవచ్చు. రెండవది, అక్కడ పనిచేసే వ్యక్తులు చికిత్సకు వచ్చిన రోగితో సున్నితంగా మాట్లాడకుండా దురుసుగా మాట్లాడటం. మూడవది, రోగి ఎప్పుడైనా దంతవైద్య విభాగానికి ఫోన్ చేసి తన చికిత్సల గురించి అడిగినప్పుడు ఫోన్లో కూడా సరైన సమాధానం ఇవ్వకుండా తప్పుగా మాట్లాడటం. అలాగే దంతవైద్య విభాగంలో పనిచేసే వ్యక్తులకు వృత్తిపరంగా ఏ విధమైన క్రమశిక్షణ లేకపోవడం. ఈ 4 విషయాల వల్ల కూడా రోగి దంతవైద్యుని మార్చుకునే అవకాశం ఉంది. ఇక రెండవ సమస్య, దంతవైద్యుడు చేసే చికిత్సలు. ఈ రెండో విషయంలో రోగి ఎదుర్కొనే సమస్యలు ఏమిటంటే, రోగి దంతవైద్య విభాగానికి వెళ్ళిన తర్వాత దంతవైద్యుడు తన యొక్క దంతవైద్య సమస్యల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని దంతవైద్యుడితో వివరంగా మాట్లాడతాడు. కానీ దంతవైద్యుడు ఆ రోగికి కావాల్సిన సమాచారం సరిగ్గా ఇవ్వకపోవచ్చు. అలాగే దంతవైద్యుడు రోగికి చికిత్స చేసేటప్పుడు రోగికి విపరీతమైన నొప్పి కూడా రావచ్చు. అలాగే దంతవైద్యుడు రోగికి చికిత్స చేసే సమయంలో రోగికి ప్రైవసీ లేకపోవచ్చు. అలాగే దంతవైద్యుడు రోగికి చికిత్స చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత దంతవైద్యుడు చేసిన చికిత్స విషయంలో కొన్ని సమస్యలు రావచ్చు. ఇంకా దంతవైద్యుడు పనిచేసే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవచ్చు. రోగి దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దంతవైద్యుడు చెప్పిన చికిత్సలు నచ్చకపోవచ్చు. ఆ సమయంలో దంతవైద్యుడు అదే సమయానికి సమస్యలకు ఇతర చికిత్సలు రోగికి చెప్పకపోవచ్చు. దంతవైద్యుడు రోగికి తాను చేయవలసిన చికిత్సల గురించి అర్థమయ్యే విధంగా రోగికి వివరించకపోవచ్చు. అలాగే దంతవైద్యుడు తాను చేయవలసిన చికిత్సా వివరాలను వ్యాపార ధోరణిలో రోగితో మాట్లాడి ఉండవచ్చు. అలాగే దంతవైద్యుడు రోగికి చేయవలసిన చికిత్సలను వెంటనే చేస్తూ ఏమాత్రం చికిత్సలపైన దృష్టి పెట్టకుండా ఏదో పైన చికిత్సలు చేసి రోగిని పంపించేయవచ్చు. దీనివల్ల రోగి తిరిగి దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళే ఆలోచన ఉండకపోవచ్చు. దంతవైద్యుడు సొంత వైద్య విభాగంలో సరైన పరిశుభ్రత మరియు స్టెరిలైజేషన్ సరిగ్గా లేదని రోగి గమనించవచ్చు. అలాగే దంతవైద్యులు చికిత్స చేసే ముందు తమ చేతులను శుభ్రం చేసుకొని ఉండకపోవచ్చు. ఇంకా దంతవైద్యుడు తన దగ్గరికి వచ్చిన రోగుల గురించి సరిగ్గా పట్టించుకోకుండా సరిగ్గా మాట్లాడకుండా ప్రవర్తించవచ్చు. ఇంకా దంతవైద్యుడు రోగికి కావాల్సిన దంతవైద్య చికిత్సలను అతనికి సరైన పద్ధతిలో వివరించలేకపోవచ్చు. రోగి ఎప్పుడైనా తాను వెళ్ళిన దంతవైద్యుడి దగ్గర నుంచి ఉన్నత ప్రమాణాలతో కూడిన దంతవైద్య చికిత్సలను ఆశిస్తాడు. ఇలాంటి ప్రమాణాలు ఆ దంతవైద్యుడి దగ్గర ఉండకపోవచ్చు. కొన్నిసార్లు దంతవైద్యులు తమ వృత్తి విద్యా ప్రమాణాలను పాటించకపోవచ్చు.
కొన్నిసార్లు దంతవైద్యుడు రోగితో మాట్లాడుతున్నప్పుడు దంతవైద్యుడి నోటి నుంచి చెడు వాసన వచ్చే అవకాశం కూడా ఉండవచ్చు. మరికొన్నిసార్లు దంతవైద్యుడిపై రోగి తన చికిత్సల గురించి నమ్మకాన్ని పోగొట్టుకోవచ్చు. ఇక మూడవ సమస్య ఇదేమిటంటే దంతవైద్యుడికి మరియు రోగికి మధ్య ఆర్థిక సంబంధాలు. అంటే దంతవైద్య చికిత్సల కోసం దంతవైద్యుడు తీసుకునే ఫీజు విషయం. కొన్నిసార్లు దంతవైద్యుడు రోగికి ఉన్న ఇన్సూరెన్స్ నిరాకరించే అవకాశం ఉండవచ్చు. అలాగే దంతవైద్యుడు రోగి దంతవైద్య చికిత్సల కోసం చేసిన బిల్లింగ్ విధానంలో జరిగిన తప్పులను దంతవైద్యుడు సకాలంలో సరిచేయకపోవచ్చు. మరికొన్నిసార్లు రోగి దంతవైద్య చికిత్సల కోసము దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి బిల్లింగ్ విషయంలో తప్పులు దొర్లి ఉండవచ్చు. కొన్నిసార్లు రోగి దంతవైద్య చికిత్సల విషయమై అనుకోకుండా ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లించే అవసరం వచ్చి ఉండవచ్చు. మరికొన్నిసార్లు రోగి తన చికిత్సల విషయమై దంతవైద్యుడు ఎక్కువగా ఫీజు తీసుకొని ఉండవచ్చని అభిప్రాయపడవచ్చు. కొన్నిసార్లు దంతవైద్యుడు రోగికి తాను చేసిన దంతవైద్య చికిత్సల ఫీజు విషయమై పూర్తి సమాచారం అందించే అవకాశం లేకపోవచ్చు. అలాగే దంతవైద్యుడు దంతవైద్య విభాగంలో ఫీజు విషయమై బిల్లింగ్ విధానాలు రోగికి నచ్చకపోవచ్చు. ఇక నాలుగో విషయం ఏమిటంటే దంతవైద్యుడు దంతవైద్య విభాగం లొకేషన్. ఈ విషయం ఏమిటంటే కొన్నిసార్లు రోగి దంతవైద్య విభాగానికి దూరంగా ఇల్లు మార్చే అవకాశం ఉండవచ్చు. మరికొన్నిసార్లు రోగి చాలా కాలం ఒకే దంతవైద్యుడి దగ్గర దంతవైద్య చికిత్సలు తీసుకున్న తర్వాత రోగి యొక్క వయసు పెరిగిపోయి దంతవైద్యుడి గురించి చాలా దూరం ప్రయాణించలేక తాను నివసించే ప్రదేశంలో దగ్గరగా మరొక దంతవైద్యుడి దగ్గరికి తన చికిత్సల కోసం వెళ్ళవచ్చు. అలాగే రోగి దంతవైద్య విభాగానికి వెళ్ళినప్పుడు దంతవైద్య విభాగం పరిశుభ్రంగా లేకపోవడం. ఈ 4 సమస్యలు కాకుండా మరికొన్ని విషయాలు కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. రోగి తాను తరచుగా వెళ్ళే దంతవైద్యుడి దగ్గరికి కాకుండా వేరొక దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళమని రోగి కుటుంబ సభ్యులు రోగిపై ఒత్తిడి తీసుకొని రావచ్చు. ఈ విషయంలో వేరొక దంతవైద్యుడు కుటుంబ సభ్యులకు నచ్చి ఉండవచ్చు. కొన్నిసార్లు సమాజంలో వేరొక దంతవైద్యులు ప్రచార సాధనాలకు ఆ రోగి ఆకర్షితుడై ఆ దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళవచ్చు. మరికొన్నిసార్లు వేరొక దంతవైద్యుడి దగ్గర అత్యంత ప్రమాణాలతో కూడిన దంతవైద్య చికిత్సా విధానాలు జరుగుతున్నాయని తెలుసుకొని దంతవైద్యుడిని మార్చే అవకాశం ఉంది. అలాగే తాను ఎప్పుడు దంతవైద్య చికిత్సల కోసం వెళ్ళే దంతవైద్యుడి గురించి సమాజంలో చెడ్డగా అందరూ మాట్లాడుకోవడం విని వేరొక దంతవైద్యుడి దగ్గరికి రోగి వెళ్ళే అవకాశం ఉంది. మరికొన్నిసార్లు రోగి తన చికిత్సల కోసం దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ సమయం దంతవైద్యుడి కోసం ఎదురు చూసే అవకాశం ఉండొచ్చు. మరెప్పుడైనా రోగి వైద్యుడికి తన సమస్యల గురించి ఫోన్ ద్వారా తెలిపినప్పుడు తిరిగి దంతవైద్యుడి దగ్గర నుంచి ఏ విధమైన సమాధానం రానప్పుడు రోగి వేరొక దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. పైన చెప్పిన విషయాలన్నింటినీ ఒకేసారి ఆలోచిస్తే రోగి వైపు నుంచి చాలా తక్కువ సమస్యలు ఉండి దంతవైద్యుడి వైపు నుంచి చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయని అనుకోవచ్చు. నిజంగా సమాజంలో దంతవైద్యులు ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తే దంతవైద్య చికిత్సల కోసం ఏ రోగి అయినా దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న ఏ దంతవైద్యులైనా నేను చెప్పిన ఈ విషయాలన్నింటినీ మీద దృష్టి పెట్టి వీటిలో ఏ ఒక్క విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా తన దగ్గరికి వచ్చిన రోగికి సరైన వైద్యం అందిస్తే ఆ రోగి సంతోషంగా సమాజంలో మరికొంతమంది మీ గురించి మంచిగా చెప్పి కొంతమంది రోగులను మీ దగ్గరికి పంపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దంతవైద్యులందరూ ఇలాంటి విషయాలపైన చాలా సీరియస్గా దృష్టి పెట్టి ఇలాంటి సమస్యలు తమ సొంత వైద్య విధానంలో జరగకుండా చూసుకొని రోగి విషయంలో మంచి దంతవైద్య చికిత్సలు అందించి సమాజంలో అందరూ మంచి పేరు సంపాదించుకుంటారని నేను ఈ వీడియో ద్వారా అందరు దంతవైద్యులకు తెలియజేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.